హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియాంక. ఈరోజు వచ్చేసి అయితే మటన్ పచ్చడి అంటే మటన్ పికిల్ పచ్చడి చేస్తున్నాము. 2 స్పూన్లు వేసిన ఇంకా 2-3 పసుపు. టైమ్స్ మటన్ అనేది కడిగేసాము. ఒక 2 kgs మటన్, 2 కిలోల మటను. ఇందులో పసుపు, ఉప్పు, అల్లం పేస్ట్ వేసి ఇందాక మనం మటన్ అయితే కడుక్కున్నాం కదా, ఆ వాటర్ పంపేసుకున్నాం కదా. కొంచెం అందులో నీరు అనేది ఉంటుంది కాబట్టి దాంతోనే మనం ఉడకబెట్టుకోవాలి మటన్ అనేది. ఇంకా చూడండి ఇలా ఉడకాలి మటన్ అనేసి. ఇంకా అల్లం చూడండి, ఫ్రెష్గా చేసిన అంటే తీసుకున్న అల్లం. ఇందులో ధనియాలు, ఇలాచీలు, లవంగాలు, జీలకర్ర, ఇంకా మిరియాలు, దాల్చిన చెక్క, ఎండుమిరపకాయలు, ఆవాలు ఇలా వేసుకోవాలి. సాజీర కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని వేయించుకోవాలి పచ్చడికి. మేమైతే 2 kgs మటన్ తీసుకున్నాము. ఇంకా చూడండి మటన్ అయితే ఇలా అయిందన్నమాట. ఇలా అంటే ఉడికింది. ఈ ఉడికిన మటన్ మనం ఇప్పుడు ఫ్రై చేసుకుంటున్నాము ఆయిల్లో. ఇంకా చూడండి మేమైతే అల్లం చూపించాము కదా ఇందాక, అదైతే పట్టేసుకున్నాము ఫ్రెష్గా. ఎందుకంటే ఫ్రెష్ అల్లం అనేది మనకు మటన్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందాక వేయించుకున్న మసాలాలు కూడా పట్టేసుకున్నాము. ఇలా మీరు ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా చూడండి మటన్ అయితే ఇలా కలర్ చేంజ్ కావాలండి. ఇలా అయ్యాక మనం ఇంకా చూడండి వేయించిన మటన్ అంతా ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాము. అలాగే కొన్ని ఎల్లిపాయలు, ఒక పెద్ద సైజు ఎల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు అనేది ఇందులో పోపులో వేసుకోవాలి. అంటే ఈ నూనెలోనే మనం పచ్చడి అనేది ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా మటన్ అనేది ఇందులో వేసుకొని పోపు వేసుకోవాలి. అలాగే దీంట్లో అల్లం పేస్ట్ కూడా ఇందులోనే వేయాలి. ఇలా మటన్ పికిల్ పచ్చడి అనేది ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు బాగా కుదురుతుందన్నమాట. మా ఛానల్కి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా కమ్మగా, చాలా టేస్టీగా ఉంటుంది మటన్ పచ్చడి అనేది. ఇంకా చూడండి అల్లం కూడా వేసాము. చాలా కమ్మగా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మీరు ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోండి. మీకు ఎలా కుదిరిందో మాకైతే కామెంట్లో తెలియజేయండి. సరిపడా మేమైతే సాల్ట్ తీసుకుంటున్నాము. మీకు ఎంత పడుతుందో మీరు చేసుకునే పచ్చడిని బట్టి అంత అన్ని ఐటమ్స్ ఎంత పడుతుందో తీసుకోవాలి. మేమైతే 2 kgs మటన్ కాబట్టి ఇంకా చూడండి 2 గంటల కారం, మళ్ళీ ఇందాక మసాలా పట్టుకున్నాం కదా, అది 2 స్పూన్స్ వేసుకున్నాము. ఏంటంటే మనకు మసాలా అనేది ఇందులో ఆయిల్లో ఇవన్నీ ఫ్రై అవ్వాలంటే ఉడకాలన్నమాట. కారం అనేది ఇంకా మసాలాలు అనేవి ఇలా ఆయిల్లో ఉడకాలి, అంటే ఫ్రై చేయాలి ఆయిల్లోనే. ఇంకా మనం ఇందులోనే మటన్ ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా ఆయిల్లో, ఆ మటన్ అనేది ఆ ముక్కలు ఇందులో వేసుకోవాలి. మటన్ ముక్కలు అనేటివి ఇందులో వేసుకోవాలి. మా ఛానల్కి సపోర్ట్ చేయండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా మాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అయితే మటన్ అంతా ప్రిపేర్ చేసుకుంటున్నాం. మటన్ పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. ఇలా ట్రై చేయండి, మీకు చాలా టేస్టీగా ఉంటుంది. మీరు చేసుకొని తినండి, మీరే అంటారు చాలా బాగుంది అనేసి. మేమైతే మా అబ్బాయి మటన్ తినడు అనేసి మేమైతే ఇలా ప్రిపేర్ చేస్తున్నాం. పచ్చడి అని అంటే తింటాడనేసి ఇంకా మేమైతే ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇంట్లోనే. ఇంకా చూడండి ఇలా సరిపడా ఉప్పు వేసుకోవాలి, టేస్ట్ చూసుకొని సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇలా మటన్ అనేది కలుపుతూ ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి కలర్ఫుల్గా చాలా బాగుంది కదా మటన్ అనేది. కానీ తింటే మాత్రం టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకా చూడండి పూర్తిగా చల్లారాలి. మేమైతే తెచ్చి ఫ్యాన్ గాలికి పెట్టుకున్నాము తొందరగా చల్లారాలని. ఇంకా మా చెల్లి టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తుంది, బాగుందంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇది పూర్తిగా చల్లారాక మేము 2 కిలోల మటన్ కాబట్టి 10 నిమ్మకాయలు అనేది ఇందులో. మా దర్శనం బాగుందంటున్నాడు, మటన్ అనేది తినడు.
పచ్చడి చేయగానే తింటూనే ఉన్నాడు నాన్ స్టాప్గా. పీసెస్ అనేటివి తీసుకొని తింటున్నాడు. ఇంకా చూడండి, ఒక 10 నిమ్మకాయలు తీసుకొని మేము ఇలా పిండేసుకున్నాము. ఇది ఒక జాలితో తేర్చుకొని పూర్తిగా చల్లారాక ఇందులో పోసుకోవాలి. మీరు కూడా ట్రై చేయండి.